మీరు పరమాత్మ మరియు ఆది ఆత్మల నుండి పాలన పొందుతున్నారు. అంటే బాప్దాదా పాలన లభిస్తోంది. ఇద్దరి ద్వారా పాలన తీసుకుంటున్నారు. చదువు కూడా చదువుకుంటున్నారు. ఇద్దరి ద్వారా తోడుగా సద్గురువు ద్వారా శ్రీమతం లభిస్తోంది. శ్రీమతం తీసుకునే అధికారులుగా అయ్యారు. అనాది కాలంగా ఆది కాలం, మధ్యకాలం, ఈ అంతిమ కాలం, ఇప్పుడు చివరిలో కూడా మీరు ఉన్నతమైన వాళ్ళు, హైయెస్ట్ పీపుల్, శ్రేష్టమైన వాళ్ళు. ఇంత నశ ఉంటుందా? బాప్దాదా చెప్తున్నారు, ఈ స్మృతిని తెచ్చుకోండి. మనసులో, బుద్ధిలో ప్రాప్తులను గుర్తు తెచ్చుకోండి. మంచిది. వ్యక్తి పరివార్ టుడే డే 20. శాంతి అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు 20వ రోజు. ఆత్మిక పవిత్రత, వ్యక్తిత్వం, విశాల బుద్ధి, భావనాత్మ యొక్క విశాల బుద్ధి గురించి ఇప్పుడు దీది నుండి విందాం. ఓం శాంతి అందరికీ. పవిత్రతే శక్తి. బాబా ఈ పవిత్రత బహుమతినిచ్చారు. ఆ పవిత్రత శక్తి నుండి బుద్ధి పవిత్రంగా, దివ్యంగా, స్పష్టంగా అవుతుంది. ఎన్నో లక్షణాలు మనలో ప్రతిబింబిస్తున్నాయి. ఈరోజు మనం విశాలమైన బుద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఆ శక్తి, ఆ పవిత్రతను అనుభవం చేయటం కోసం ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత ఇది ఎలా సహాయపడుతుందో, బుద్ధికి ప్రత్యేకంగా బుద్ధి యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఒకసారి పురాణాల్లో కూడా చెప్తారు, జీవితాన్ని విభజిస్తే విద్యార్థి జీవితం, ఫ్యామిలీ జీవితం, మరి సోషల్ జీవితం. జనరల్గా అయితే 25 ఏళ్ళు బ్రహ్మచారిగా ఉండాలని చెప్తారు. తర్వాత ఫ్యామిలీ లైఫ్ రావాలంటారు. అలా 4 స్థితుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ బాబా మనకి పవిత్రత బహుమతిని, గిఫ్ట్ను ఇచ్చారు. మరి
పవిత్రత యొక్క భౌతికమైన అంగాలు, సూక్ష్మేంద్రియాలు పవిత్రంగా శ్రేష్టంగా ఉండాలి. ఆలోచన కూడా చాలా పావనమైన బుద్ధితో ఉండాలి. లోపలికి వెళ్ళి అనుభవం చేయాలి ఆ పవిత్రత శక్తి మనలో ఉంది అని. మరి ఆ పవిత్రత శక్తిని సరిగ్గా ఉపయోగిస్తున్నామో చూసుకోవాలి. జగదీష్ భాయ్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ప్రతిరోజు ఆ పవిత్రత శక్తిని జ్ఞానోదయం అంటాం. మనసు, బుద్ధి అవి స్వచ్ఛంగా ఉండటమే కాదు, పవిత్రంగా ఉంటే వాటి ప్రయోజనాలు ఏంటి? మనసు, బుద్ధి పవిత్రంగా ఉంటే మరి మనం జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఎందుకంటే జ్ఞానం బుద్ధిలో ఉంటుంది, బుద్ధి కోసం కాబట్టి దాంతో పాటు బుద్ధిని మూడవ కన్ను కింద, మూడవ నేత్రం కింద చూపిస్తారు. ఇది చాలా సూక్ష్మమైన దూరదృష్టి. విశాల బుద్ధి కొంతమంది చాలా నేరోగా ఆలోచిస్తారు. మరి ఏకాగ్రత ఉండాలి, కానీ పరిమితిలో మితంగా ఉండకూడదు. మరి విశాలం అంటే మనం తెలుసుకోగలిగి ఉండటం, రకరకాల అంశాలను తెలుసుకోవటం. బాబా చెప్పినట్టుగా మొదలు మధ్య చివర అంశాలన్నింటినీ విశాల బుద్ధితో గ్రహించగలగాలి. అది మితమైన బుద్ధి ఉన్నప్పుడు ఓన్లీ చిన్న ఆలోచిస్తాం, ఈ రోజు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని. కొన్నిసార్లు లాలచి పడాల్సి వస్తుంది. మనకు ఏదైనా కోరికలు ఉన్నప్పుడు మనకు తెలుసు ఇది సరైనది కాదని. ఏదైనా అలవాటు ఉంటే, అబద్ధం చెప్పటం కానీ ఎలాంటి సంస్కారం అయినా ఉంటే, ఏదైనా మనం ఈరోజు తప్పు చేస్తూ ఉన్నాం అనుకుంటే, మనం ఏం చేస్తున్నామంటే అమితమైన ప్రాప్తుల గురించి ఆలోచిస్తున్నాం. ఏదైనా ఇప్పుడు లభిస్తుంది ఇలా అబద్ధం చెప్పడం వల్ల అనుకుంటాం, కానీ అది నిజంగా సరైనది కాదు కదా. ఎందుకంటే తప్పే ఈరోజు కాకపోతే ఎప్పుడొకప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా చిన్న వాటి కోసం మనం కళాలుచి పడుతూ ఉంటాం, కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. అంటే బుద్ధిలో ఏదో ఒకటి ఇప్పుడు కావాలనుకుంటాం, తెలుసుకోకుండా దాని ప్రభావం ఏంటి నా జీవితంలో అని దాని గురించి ఆలోచించకుండా, లేకపోతే ఇతరుల జీవితాలపై దాని ప్రభావాన్ని ఆలోచించాం. అక్కడే బాబా చెప్తారు శ్రీమతం అని. శ్రీమతం అంటే బాబా సలహా. మరి చిన్న వాటికి రాజీ పడి అబద్ధాలు చెప్పకూడదు. మరి శ్రీమతం అనుసరించాలి, అన్ని శ్రీమతం అనుసారంగానే చేయాలి. చిన్న ఆశలకు, కోరికలకు రాజీ పడకూడదు. దానికి ఎంతో నమ్మకం ఉండాలి. దానికి పవిత్రతా శక్తి అవసరం అవుతుంది. ఎందుకంటే మనం తేలిగ్గా చేయలేము. ఎందుకంటే మన సంస్కారాలు, కర్మఖాతాలు, స్వభావాలు, అలవాట్లు, అవసరాలు, కోరికలు, అవన్నీ బుద్ధిని మనం కావాల్సిన దాన్ని నిర్ణయించుకునే, వాటి ఆధారంపై నిర్ణయించుకునే విధంగా చేస్తాయి. బాబా చెప్పేది కర్మఖాతాలను సమాప్తం చేయమని. దాని ద్వారా మనం మోసం చేసుకో, మనం ఏది పోగొట్టుకోం. లేకపోతే ప్రతి అడుగులోనూ మోసపోతుంటాం, పోగొట్టుకుంటూ ఉంటాం. విశాల బుద్ధి అంటే మనం స్పష్టంగా చూడగలగటం, క్లియర్గా చూడటం. ఇందులో ఏ ప్రయోజనం ఉంది, నాకే కాదు అందరికీ, నాతో కలిసి ఉన్న అందరికీ ఎలాంటి ప్రయోజనం ఉంది అని తెలుసుకోవటం. దాన్ని అనుగుణంగా మన బుద్ధిని ఉపయోగించి పరిశీలించి నిర్ణయం తీసుకోవటం. అలాంటి
రిఫైన్ క్వాలిటీ ఈ పవిత్రత బుద్ధి ఆధారంపై ఉండాలి. నేనేం చేయాలి, బాబా శ్రీమతం ఏదో అదే నేను చేయాలి. నేను ఎప్పుడు సురక్షితంగా అనుభవం చేస్తాను. నేను శ్రీమతాన్ని ఫాలో అవుతుంటే బుద్ధి నాణ్యతను ఎప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. బుద్ధిని పవిత్రత బుద్ధిని అనుసారంగా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి. బాబా మన తల్లిదండ్రులుగా వాళ్ళు మన కోసం ఏం చేయాలనుకుంటారు. మన గమ్యం చాలా చాలా ఉన్నతమైనది. మరి మనం అదే కదా చేసేది. మనం అన్నిటినీ తిరిగి సంపాదించుకుంటున్నాం, తిరిగి పొందుతున్నాం. నాకు చాలా బాగా అనిపించింది దైతీలు దేవతల గురించి ఆలోచించినప్పుడు. ఎందుకంటే అంతర్ముఖంగా చాలా దివ్యత్వం ఉంది నాలో. మరి ఇది అర్థం చేసుకోవటానికి ఎలాంటి ఆధారం ఉండేది కాదు. బాబా దగ్గరకు రాగానే నాకు తెలిసింది ఈ దివ్యత్వం ఇంకా ఇంకా వికసిస్తుంది, ఇది సహజంగా ఉంటుంది అని. అంటే ఏదైనా ఇబ్బందులు కానీ అవరోధాలు కానీ వస్తే శ్రీమతం శక్తి మనల్ని ఈజీగా ముందుకు వెళ్తూ మన గమ్యాన్ని చేరుకునే విధంగా చేస్తుంది. లేకపోతే ప్రతి జీవితంలో ప్రయాణం ఉంటుంది, ఎన్నో కర్మకాతాలు ఉంటాయి. కొన్ని చోట్ల మనసు బందీ అవుతుంది, కొన్ని చోట్ల బుద్ధి చిక్కుకుపోతూ ఉంటుంది కర్మఖాతాల వల్ల. ఏదైనా పరిస్థితి వస్తే మీరు తెలుసుకోలేరు ఇది ఎంత దృఢంగా ఉన్నాము అని. తెలుసుకోలేనప్పుడు రకరకాల దారులు వెళ్తూ ఉంటాం చిందరవందరగా. విశాల బుద్ధి వల్ల మంచి పరిశీలన శక్తి వస్తుంది. అది చాలా సహజం అవుతుంది కూడా. ఎంతైతే మనం ముందుకు వెళ్తున్నామో అంతగా పవిత్రత శక్తిని ఉపయోగించండి. నాకు గుర్తుంది, దాది ప్రకాష్ మణి అని అడిగారు, ఎలా మీరు నెంబర్ 1 అయ్యారని. తను ఎందుకన్నారు, నేను నెంబర్ 1. Anything I have to do, I am number 1. So it's not doing number 3 and want number 1. It can't work, right? So her answer was simple, because she said, I noticed, one time there was something and nobody was there to do. She said, oh, she started doing it. She always took number 1. And just be, not because she wanted to be in front, but for God's task. She will take initiative anytime. One time we went in Delhi, was a big teachers meeting, and we went and Dadi was sweeping. And I said, Dadi is the guest, right? But because somehow or other it didn't happen, so she started doing it. It's not question of number 1 in the big task, right? There are some, they only do certain things as number 1. But to take number 1, you have to be number 1 in everything. Whether it is karma yoga, whether it is study, whether it is teaching or service or so that was taught by Baba. Daddy, when they came to Mount Abu, they wanted to print something, right? There was not much money or context. So Baba told Dadi Prakash Mani, go to Ahmedabad and get the flyers printed.
So she came out of bus, she didn't know where to go. So she was looking around and someone said, "Where you want to go?" "I'm looking for a printer." So anyway, they took her and she got flyers printed. But then she went to Japan, as you all have heard in her story. And when she went there was many in Japan, they have Buddhist, very religious people. So there was someone who wanted to sponsor these pictures of Kalpatri and printing, definitely quality of paper was much better than if they would have printed in India. So she said, "Baba, how much I should get printed?" She said, few thousand. Baba says, "You are baby intellect. You have to be unlimited." So anything any one of us did was like, small. Baba say, "Oh, you all are baby intellect." Because Baba wanted us to think big, think for long term. So this way, Baba taught us so many things where intellect can be brought for everything. I remember Baba will ask me to get few things for Yagya, some textiles, some things for sisters, because there were so many hundreds of them, no? So when I will take it, Baba will look at Baba said, "You paid more." I said, "Well, that's what he said." శాంతి చాలా సార్లు బాబా చెప్పేవాళ్ళు ఎలా షాపింగ్ చేయాలో, ఎలా బేరం ఆడాలో చెప్పారు. మేము ఇన్ని తీసుకుంటున్నాం కాబట్టి తగ్గించి ఇవ్వాలి అని అడగటం బాగా నేర్పించారు. ఎలా తీసుకోవాలనేది కూడా మాకు అర్థమైంది. ఎన్నో చోట్ల అద్దె తీసుకునే దగ్గర, కొనే దగ్గర బాబా ఎలా చేయాలో మాకు నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు. కొంతమంది అంటారు, అవసరం ఏంటి అంటారు. మనకు అవసరం కదా, మన కోసమే కాదు, మిగతా చోట్ల కూడా కావాలి కదా. మరి ఇది చేయాలా వద్దా తెలుసుకుంటూ ఉండాలి. మరి బాబా అలా ఆల్రౌండర్గా తయారు చేసేవాళ్ళు. మీకు అన్నీ తెలియాలి, మీరు అన్నీ చేయగలగాలి. చిన్న జాబ్ నుండి పెద్ద జాబ్ వరకు తెలుసుకోగలగాలి. అది డబ్బులు ఖర్చు పెట్టడం అయినా, మనం పిసినారిగా ఉండకూడదు, అలాని వేస్ట్ చేయకూడదు. మనం ఖర్చు పెట్టాలి, సేవ్ కూడా చేసుకోవాలి, పొదుపు కూడా చేసుకోవాలి. మరి దాది ప్రకాశం అని బాబా చెప్పేవాళ్ళు, దాది ప్రకాశం అని మాకు నేర్పించేవాళ్ళు. మరి దాది ప్రకాశం అని దాదిలో ఒక పేజీ ఉంది. ఆ పేజీలో ఒక్కొక్క టోలీ ఖర్చు ఎంత అనేది రాసి ఉండేది. మరి బ్రెడ్ ఖర్చు ఎంత అవుతుంది, రోటీ ఖర్చు ఎంత అవుతుంది, ఒక్కొక్క రోటీకి అనేది లెక్కలు ఉండేవి. మరి అది సంపద గురించి అని కాదు, ఎంత మనం ఖర్చు పెట్టగలం, ఎంత ఉంది అనేది తెలియాలి కదా. మరి ప్రతి చిన్నదాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. విశాలమైన బుద్ధి అంటే ఇంతే నేను చేయగలను, ఇంతే నేను తెలుసుకోగలను అనటం కాదు. బ్రహ్మ బాబా ఎన్నో విషయాలు నేర్పించారు వ్యక్తిగతంగా. అందుకే మేము పీస్ విలేజ్ వచ్చినప్పుడు మాకు కరెక్ట్ గా తెలుసు బాబా ఎలా చూపించిన, ఎలా ఉండాలి, విషయాలు ఎలా జరగాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేవి బాబా చెప్పినవన్నీ ఉపయోగపడ్డాయి. ఆ బాబా చెప్పినప్పుడు మరి నాకు అప్పుడు తెలియలేదు, ఒకరోజు పీస్ విలేజ్ వస్తుంది, అప్పుడు మేము ఇవన్నీ తెలుసుకొని ఉండాలి అని. ఎందుకంటే బాబాకి చాలా దురదృష్టి ఉంది. బాబాకి తెలుసు, బాబా అప్పుడే తెలుసు మరి మనం అందరం ఏం చేస్తుంటాము అనేది. మరి మన చేయి పట్టుకొని, ఏలు పట్టుకొని బాబా చూపించారు. మరి జీవితంలో కూడా మీరు ఎప్పుడు చాలు చేర్చుకుంది అనుకోవద్దు. కొంతమంది అన్ని తెలుస్తుంటది,
మేము ఇండియాలో అనుకుంటాం మా డాక్టర్స్కి అన్ని తెలుసు అని. మరి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా Here it's little different. ఇక్కడైతే కొంచెం So how వేరు to కదా. grow your intellect, make it మరి more ఎలా sharp. మన బుద్ధిని విశాలంగా చేసుకోవాలి? And also then this will help us. ఇది మనకు We need to take care of yajna properly. యజ్ఞాన్ని సరిగ్గా చూసుకోవటానికి కోసమే కాకుండా But for that, the connection దాని with Baba. మన బాబాతో సంబంధాలకు కూడా మేలు చేస్తుంది. So you in your life you will be మీ very జీవితంలో మీరు satisfied సంతోషంగా and సంతృప్తిగా తయారుగా అవ్వగలుగుతారు. to do anything. ఏది చేయటానికైనా సిద్ధమవుతారు. So broad intellect means unlimited. విశాల బుద్ధి అంటే అనంతమైన బుద్ధి అన్నమాట. Every day in life, ఓపెన్ మైండ్. జీవితంలో to know రోజు if you do కొత్త కొత్తవి తెలుస్తూనే ఉంటాయి. And that's what Baba always wanted. At least in my life, I know so many. అదే బాబా చెప్పేది. బాబా మన జీవితంలో ఉన్నారు. మనం ఎన్నో విషయాలు మనం ఆలోచించము, నాకు తెలియని ఉన్నాయి. కానీ బాబా చెప్పేవాళ్ళు మీరు చేయగలవు, నువ్వు చేయగలవు. దాది చెప్పేవాళ్ళు నువ్వు చేయగలవు. ఓకే సరే చేద్దాం అనుకునేవాళ్ళం. So becoming aware, when you know, then you do మరి it. తెలుసుకోవటం, మనం తెలిసినప్పుడు మనం చేయటం. So use the power of purity. ఈ పవిత్రత శక్తిని And ఉపయోగించండి. sometimes people are pure or they struggling little bit with purity. But ఒక్కోసారి what is the use of purity? ఇబ్బంది పడుతుంటే మరి పవిత్రత And our ఉపయోగం purity, ఏంటి? as Baba మన said, పవిత్రత బాబా చెప్పినట్టుగా purity, very, very elevated purity. అది మామూలు పవిత్రత కాదు, చాలా శ్రేష్టమైన పవిత్రత. Purity of పవిత్ర ఆలోచనలు, పవిత్ర బుద్ధి, పవిత్ర సంస్కారాలు, relationships. సంబంధాలు, పవిత్రమైన సంబంధాలు. So our purity is elevated. మరి మన పవిత్రత చాలా ఉన్నతమైనది. ఆ పవిత్రతను నేను ఉపయోగించాలి కదా, జ్ఞానం లాగానే పవిత్రత So reflect on, look at your శక్తిని మరి మనం వంక చూసుకొని ప్రతిబింబించాలి. అందరికీ టైం ఉంది కదా జీవితంలో. few years everyone has, or whatever it is. కొన్నేళ్ళు అందరిలో ఏదైనా కానీ Use the మరి power of purity. ఈ పవిత్రత శక్తిని ఉపయోగించగలగాలి. It will be okay. I'll లేకపోతే use purity. మరి పవిత్ర జీవితంలో ఉంటే తర్వాత ఏంటి, What's ఉపయోగం the ఏంటి? attraction? మరి దానిలో ఉన్న ఆకర్షణ ఏంటి? Our abilities, మరి ఆ ఆకర్షణ అంటే మనలో అంతరం కెపాసిటీస్, మనలో ఉన్న కెపాసిటీలు వాటిని పెంచుకుంటూ ఉండాలి. మనం చేసేది, మనం ఆలోచించేది. So there is one very beautiful quality of intellect is insights. ఇంకొకటి మంచి లక్షణం ఏంటంటే బుద్ధిలోది అంతర్దృష్టి, దూరదృష్టి. ఇవన్నీ మరి ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో ఏదైతే నాకు కావాల్సింది నాకు వస్తుంది, నేను చేయగలను, మరి అది తప్పో రైటో అది మన బుద్ధి ద్వారానే తెలుస్తుంది. మరి దాని గురించి కొంచెం ఆలోచించండి. పవిత్రతా శక్తి వల్ల బుద్ధి విశాలంగా అవుతుంది. విశాల బుద్ధి అనంతంగా చేస్తుంది. బాబా ఎన్నోసార్లు బిరుదునిచ్చారు. మరి బేబీ ఇంటలెక్ట్ అని ఒకసారి, మనం ఇప్పుడు అనలేం కదా బేబీ అని. బాబా ఆ బుద్ధిని వికసించేట్టుగా చేశారు. నేర్చుకోవటం, బాధ్యులుగా ఉండటం, బాధ్యతాయుతంగా ఉండటం, మరి ఎన్నెన్నో అనుభవాలు జీవితంలో మనకు సహాయపడతాయి. దాని మీద ఎక్కువ ప్రతిబింబించండి. విశాల బుద్ధిపై. ఓం శాంతి.
इस समय क्यों चुन लिया है, तो हमें आता कि देखो బాబా మనల్ని ఎన్నుకున్నారు ఈ సమయంలో. ప్రపంచం అంతా ఈ సమయంలో వానప్రస్థ స్థితిలో ఉంది. कल्प का देखो तो కల్పాన్ని చూస్తే కల్పాంతం జరగబోతుంది. శాస్త్రాల్లో అయితే లక్షల సంవత్సరాలు అని చెప్పారు. బాబా కాదు అని చెప్పారు. अभी तो इस कल्प కల్పాంతం వస్తోంది. ఇది అంతా 5000 సంవత్సరాలు కల్పం ఇప్పుడు పూర్తి అవనుంది. మనందరం ఈ కల్పం యొక్క అంతంలో సంగమ యుగంలో, పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. ఈ యుగం పురుషోత్తమ యుగం. మనం కూడా పురుషోత్తములుగా అవుతున్నాము. ఎప్పుడైతే సమయం పురుషోత్తంగా ఉందో మనం అందరం కూడా ఉత్తమ పురుషులుగా అవుతున్నాము. మరి అవుతుంటమే కాదు, అయ్యాము. బాబా మనల్ని ఉత్తమోత్తములుగా పురుషులుగా చేశారు. శ్రేష్టాతి శ్రేష్టంగా చేశారు. మానవులందరిలో మనల్ని శ్రేష్టంగా చేశారు. అందరం సర్వ మనుషుల్లోనూ మనం శ్రేష్ట ఆత్మలో ఇక్కడ కూర్చొని ఉన్నాం. ప్రపంచంలో ఇది గుప్తంగా ఉన్నాం. ప్రపంచం అయితే చూడలేదు, మనల్ని తెలుసుకోవట్లేదు మనం ఎవరో. కానీ మనందరికీ తెలుసు మనం ఎంత శ్రేష్టమైన పిల్లలం, బాబా పిల్లలం, ఎంత శ్రేష్టమైన ఆత్మలం. మరి శ్రేష్టంగా అయ్యిందే ఒక మంత్రం ద్వారా. ఆ మంత్రమే పవిత్రత. పవిత్రత యొక్క ఓ మంత్రదాత लाखों उनके एहसान वाले ఎన్నో లక్షల నమస్కారాలు. మన భవిష్యత్తును చూస్తున్నాం. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు అందరి భవిష్యత్ పడుతుంది. ఇక్కడ మనందరం కూర్చున్నాం. కానీ చూస్తే మన భవిష్యత్తు ఎంత ఉన్నతమైనది, ఎంత ఉన్నతమైన భాగ్యం తెలుస్తోంది. భాగ్య విధాత మన భాగ్యాన్ని తయారు చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. అందుకని మనం చాలా భాగ్యవంతులైన పిల్లలం. ఎవరికైతే ఈ చాలా తక్కువ మందికి ఈ టైటిల్ ఉంటుంది. మనందరం భగవంతుడి భాగ్యవంతులైన పిల్లలం. మన అందరం భగవంతుడి హృదయ సింహాసనాధికారులం. భగవంతుడికి మనందరం పవిత్ర యోగులం, హంసలం, ఋషులం, మునులం, ఏదైనా అనండి. ఎంత ఉన్నతమైన పేరు ఎంత చెప్పినా తక్కువే. మరి మన ఇలా ఉన్నత తెలియజేయడానికి అలాంటి మాటలు కూడా లేవు. అంత శ్రేష్టంగా, అంత ఉన్నతంగా బాబా కూర్చోబెట్టారు. ఎంత ఉన్నతంగా కూర్చోబెట్టారు. మన మీద ప్రపంచంలో దృష్టి పడను కూడా పడదు. ఎందుకంటే వాళ్ళందరి కళ్ళు కింద ఉన్నాయి. మరి కింద ఏముంటుంది? శరీరధారి ప్రతి ప్రపంచమే ఉంటుంది. ఈ రోజు మానవులు కాదు, కానీ ఆసురులుగా ఉన్నారు. దుఃఖము, బాధ ఉండే మనుషులు, ఎంతో దిగజారిపోయిన వాళ్ళు, వాసన ఉన్నవాళ్ళు. కానీ మన బాబా మనల్ని ఉన్నతమైన సింహాసనంపై కూర్చోబెట్టారు. కొన్నిసార్లు మనం అనుకుంటాము మరి అంత గొప్పగా మనల్ని మనం ఈ ప్రపంచంలో మరి ఆకాశ సింహాసనంపై కూర్చున్నాము, అలా చూసుకుంటున్నామా? మనం ఈ ప్రపంచంలో ఉన్నాము. ఈ ప్రపంచానికి అతీతమైన ప్రపంచంలో ఉన్నాము. ఏ ప్రపంచంలో మనం ఇక్కడ చూస్తున్నాం? నేను చూసుకుంటున్నాను. విదేశాన్ని ఏమంటారు? ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్న దాన్ని అంటారు. మనం అందరం పరదేశీయులైన విదేశీయులం. మనం ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు. అందుకే బాబా అంటారు డబుల్ ఫారినర్స్ అంటారు, డబుల్ విదేశీయులు అంటారు. అంటే ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, చాలా అతీతమైన ఉన్నతమైన ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం. పరదేశం అంటేనే
ఎక్కడైతే విజయం అపజయం నుండి అతీతంగా, పాప పుణ్యాల నుండి అతీతంగా, పేరు ప్రఖ్యాతులకు అతీతంగా, శరీర దారుల ఆకర్షణ నుండి అతీతంగా ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు బాబా చెప్తారు, విమానం కింద నుండి భూమి మీద ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు మనం అన్ని ఆకర్షణల నుండి అతీతంగా అవుతాం. మరి సత్యయుగంలో రాజా రాణులుగా అవుతాము, కానీ ఇప్పుడు రాజులకే రాజులు. ఎంత అయితే మనలో ఉన్నతమైన దృష్టితో మనం చూసుకోవాలి. ఆ వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. ప్రతి సంవత్సరం ఒక మెసేజ్ ఉండేది. 2007లో దాది అవ్యక్తం అయిన తర్వాత ఎన్నో మెసేజ్లు వచ్చాయి. ఇది ఒకటి అందులో వాటిల్లో గుల్జార్ దాది తెచ్చారు ఈ మెసేజ్ ని. ओम शांति। ఓం శాంతి. आज ఈరోజు सबके मन में అందరి మనసులో डबल याद थी। డబల్ జ్ఞాపకాలు ఉన్నాయి, तो बाबा के वतन में స్మృతులు ఉన్నాయి. నేను బాబా వతనానికి చేరుకున్నాను. तो बाबा ने भी బాబా కూడా दादी के साथ साथ దాదితో పాటు हमारी एडवांस पार्टी మన అడ్వాన్స్ పార్టీలో వాళ్ళతో भी बुलाया था। వాళ్ళని కూడా పిలిచారు. और हम जब पहुंची నేను అక్కడికి చేరుకోగానే दादी के साथ सब जो एडवांस पार्टी वाले దాదితో పాటు అడ్వాన్స్ పార్టీ వాళ్ళందరూ మన పూర్వజులు थे, చేరుకొని అక్కడ ఉన్నారు. वो बाबा से बहुत रमत गमत कर रहे थे। जैसे వాళ్ళు బాబాతో చాలా ఆత్మికంగా ఆటలాడుతున్నారు. ఆత్మిక సంభాషణ జరుగుతోంది. पूछ रहे थे बाबा से, వాళ్ళు బాబాని అడుగుతున్నారు, बाबा हमारा पाठ कब तक है? బాబా మా పాత్ర ఎప్పటి వరకు అని అడిగారు. तो बाबा ने कहा, బాబా చెప్పారు, अभी आप लोगों का विशेष पाठ है, ఇప్పుడు మీ యొక్క విశేష పాత్ర ఉంది. क्योंकि हमने पहले भी सुनाया था आपको, ఎందుకంటే ముందు కూడా చెప్పాను, जो हमारे बड़े बड़े पूर्वज है ఎక్కువ మంది పెద్ద పెద్ద పూర్వజుల్లో ఎక్కువ మంది जे వాళ్ళు 4 గంటలకు वतन में पहुंचते हैं వతనానికి వస్తారు. रूप में, जो వతనానికి సాధారణ రూపంలోనే వస్తారు. और उसी रूप में ఆ రూపంలో बाबा को मनसा सेवा द्वारा బాబా వాళ్ళ ద్వారా మనసా సేవ ద్వారా सेवा कराते, నలువైపులా సేవ చేయిస్తారు, అనుభవాన్ని చేయిస్తారు. तो कईयों का प्रश्न उठता है, కొంతమందికి ప్రశ్నలు వస్తాయి, क्या कर रहे हैं? వాళ్ళు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తాయి. तो बाबा ने कहा, బాబా చెప్పారు, आप लोग तो पुरुषार्थी लाइफ में है, మీరందరూ పురుషార్థి జీవితంలో ఉన్నారు. लेकिन
लोग కానీ అడ్వాన్స్ పార్టీలో వాళ్ళందరూ मनसा सेवा के बहुत बहुत अनुभवी మనసా సేవ యొక్క చాలా చాలా అనుభవస్తులు మనసా సేవలో. ఎందుకంటే कि आप जैसे सेवादारी है आपके ग्रुप के साथी है, మీరందరూ సేవాదారులు, మీ గ్రూప్ తో ఉన్నారు, भी नहीं रह सकते। సేవ లేకుండా ఉండలేరు. तो बाबा इन एडवांस पार्टी को बहुत मनसा सेवा का కాబట్టి బాబా అడ్వాన్స్ పార్టీ వాళ్లకు लेकिन చాలా మనసా సేవ యొక్క ప్రాక్టికల్ గా కార్యాలు చేపిస్తూ ఉన్నారు. మనసా సేవ ద్వారా అభ్యాసం కాదు, अभ्यासी है। ప్రాక్టికల్ గా సేవ చేపిస్తున్నారు. మనమైతే అభ్యాసం చేస్తున్నాం, వాళ్ళైతే అభ్యాసీలే, कर्मबंधन అభ్యాసం చేసిన వాళ్ళే. ఎందుకంటే అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కర్మబంధాలు అయితే లేవు మనలాగా. సేవా బంధాల నుండి వాళ్ళ జన్మ లభించింది, సేవ నుండి. पूर्वज गए हैं, ఎవరైతే విశేషమైన పూర్వజులు వెళ్ళారో శరీరాన్ని వదిలి, सेवा के लिए వాళ్ళు సేవ కోసం, भविष्य की सेवा భవిష్యత్ సేవ, अभी की मनसा सेवा, మరి ఇప్పటి మనసా సేవ, इन दोनों सेवा के लिए ఈ రెండు సేవల ద్వారా వాళ్ళు జన్మించారు. फिर हमने जो दीदी है, మరి నేను बड़े जो దీది, మరి किशोर है, పెద్ద వాళ్ళు విశ్వకిషోర్ బాయ్ ఉన్నారు, జగదీష్ బాయ్ ఉన్నారు, ఇంకా కొంతమంది పూర్వజులు ఉన్నారు. को मैंने बोला, వాళ్ళని నేను అడిగాను, कहा నేను అన్నాను, को संगम युग याद आता है? మీకు సంగమం గుర్తొస్తుంటుందా అని అడిగాను. तो कहा వాళ్ళు చెప్పారు, हम तो सारा समय संगम युग में ही रहते, మేము సమయం అంతా సంగమయుగంలోనే ఉంటాము అన్నారు. हमारे ఎందుకంటే नस नस में మా सेवा నరాల్లో संस्कार సేవ साकार సంస్కారం में ఉంది, अभी भी సాకారంలోనూ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. నరాల్లో సేవ సంస్కారం तो జీర్ణించుకుపోయి हमारे ఉంది और कुछ नहीं అని है, చెప్పారు. दादी से మాకైతే मैंने बात की, ఇంకా తర్వాత నేను దాదితో మాట్లాడాను. ఎందుకంటే ఇది దాది రోజు, స్మృతి రోజు కాబట్టి. दादी ने कहा, నేను దాదీని అడిగాను. దాది చెప్పారు, मैंने నేనేం అడిగానంటే क्या ఏం అడిగానంటే, దాది आप गए మరి इतना टाइम हुआ, మరి ఇప్పటికీ क्या फर्क है? మీరు వచ్చినప్పటికీ ఇంత సమయం గడిచిన ఇప్పటికీ ఏం తేడా ఉంది అని అడిగాను. దాది చెప్పారు, जो संबंधी है ना ఇప్పుడు కూడా మన సంబంధికులు ఉన్నారు కదా, के आगे వాళ్ళ ముందు थोड़ा थोड़ा बाबा ने टच किया है, వాళ్ళని కొంచెం బాబా ప్రేరణించారు. जानने लगे है कि ये हमारे पास వాళ్ళకు कैसे ఇప్పుడు తెలిసింది, నా సంబంధికులకి, మా చుట్టాలకి, ఇలాంటి అమ్మాయి మాకు ఎలా వచ్చింది అనే ప్రశ్న వచ్చింది. ఎవరు ఇంత గొప్ప ఆత్మ అనుకుంటున్నారు? మా ముఖం నుండి हम चले जाते हैं वो 4ంటికి మేము नहीं पड़ता है, వెళ్ళిపోయినా వాళ్ళకి తెలియదు. నేను 4ంటికి లేకపోయినా వాళ్ళు అందరు నిద్రపోతూ ఉంటారు. लेकिन కానీ अभी थोड़ा थोड़ा కొంచెం जो వాళ్ళకి అర్థమవుతుంది, है कि ये अजीब आत्माएं है, ये साधारण వీళ్ళు आत्मा సాధారణమైన ఆత్మ కాదు, అసాధారణమైన ఆత్మ, విశేషమైన ఆత్మ అని వాళ్ళకి అర్థమయ్యింది. ఈ ఆత్మ మన దగ్గరకు వచ్చింది, చాలా గొప్ప ఆత్మ అని. ఎందుకంటే ఎక్కడైతే పూర్వజులు సేవాదారులుగా ఉంటారో అన్ని రకాల వాళ్ళు వెళ్ళారు అన్ని చోట్లకు. కానీ విశేష సేవాదారులు जो संगम युग के कनेक्शन से गए हैं, సంగమయుగం కనెక్షన్ నుండి వెళ్ళారు, స్మృతిలో వెళ్ళారు, సేవ యొక్క జన్మను తీసుకున్నారు. तो वो వాళ్ళు अभी समझो उनके माँ बाप వాళ్ళ తల్లి తండ్రులు ఎవరైతే ఉన్నారో वो जानने लगे వాళ్లకు తెలుస్తోంది, है ये వీళ్ళు అలౌకికమైన పిల్లలు, వీళ్ళు మామూలు పిల్లలు కాదు, మామూలు
పిల్లలు లాంటి వాళ్ళు కాదు, చూసే పిల్లలు లాంటి వాళ్ళు కాదు, వీళ్ళు చాలా అతీతమైన గొప్ప పిల్లలు అని కళ్ళ ద్వారా వాళ్ళకి తెలుస్తూ ఉంది. వాళ్ళ కళ్ళలో ఉన్న కిరణాలు కనపడుతూ ఉంటాయి కదా మధ్యలో పిల్లల కళ్ళల్లో. ఆ కిరణాల ద్వారా ఒక కాంతి కిరణాలు వస్తూ ఉన్నాయి ఆ పిల్లల్లో. అది ఇప్పుడు తల్లిదండ్రులకు అనుభవం అవుతుంది. మా పిల్లలు సామాన్యులు కాదు, చాలా శ్రేష్టమైన ఆత్మలు మా దగ్గరకు వచ్చారు అని తెలుసుకుంటున్నారు. మరి బాబా చెప్పారు, నెమ్మది నెమ్మదిగా ఈ ప్రత్యక్షత జరుగుతుంది. ఎవరైతే ఈ జన్మ తీసుకున్నారో ఒక మహత్తర కార్యం కోసం జన్మించారు, కారణ జన్మలు. వీళ్ళు సాధారణ జన్మ కాదు అని తల్లిదండ్రులకు తెలుస్తుంది. వీళ్ళ మాటలు, ఆ పిల్లల మాటలు అవి అతీతంగా ఉంటాయి. మామూలు పిల్లల్లాగా మాట్లాడరు, మామూలు పిల్లలు మాట్లాడినట్టు ఈ పిల్లలు మాట్లాడరు. బాబా చెప్పారు, ఇప్పుడు సేవాదారి పిల్లలు ఎవరైతే వెళ్ళారో ఇక్కడ నుండి, వాళ్ళ ప్రత్యక్షత బ్రహ్మ కుమారులు కుమారీలు ఇప్పుడు జన్మ తీసుకున్నారన్నట్టు వాళ్ళు ప్రత్యక్షం అవ్వరు. కానీ ఆ పిల్లలు ఇప్పుడు తెలుస్తోంది వాళ్ళకు, వీళ్ళు చాలా ప్రత్యేకమైన వాళ్ళు, సాధారణమైన పిల్లలు కాదు. ఈ పిల్లల భావన రాదు, వాళ్ళని చూడగానే శ్రేష్టమైన ఆత్మలు మన ఇంట్లో ఉన్నారు అనిపిస్తోంది. అలాంటి అనుభవం ఇప్పుడు సంబంధికులకు, చుట్టాలకు అవుతుంది. నేను చెప్పాను, బాబా వీళ్ళను కలవటానికి కుదరకపోవచ్చు కదా అన్నాను. బాబా చెప్పారు, చూడు, ఎక్కడైతే వాళ్ళ సంబంధాలు ఉన్నాయో అక్కడ దూర సంబంధం ఉన్న వాళ్ళ చుట్టాలు దూర సంబంధం అయినా కానీ అది దగ్గర సంబంధం కాదు, అది దూరపు చుట్టరికం. ఒక్కోసారి దూరపు చుట్టాలు ఒక్కోసారి ఎప్పుడో కలుస్తూ ఉంటారు కదా దూరపు చుట్టాలు. అలానే వీళ్ళ చుట్టాలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు అనుకోండి, కలుస్తూ ఉంటారు. మరి ఫంక్షన్లోనో ఏదైనా ఒక కార్యార్థము, మరి వాళ్ళ లౌకిక తల్లిదండ్రుల సంబంధంతో కలుస్తూ ఉంటారు, ఒక్కోసారి కలుస్తూ ఉంటారు ఈ అడ్వాన్స్ సోల్స్. కానీ వాళ్ళను వాళ్ళు గుర్తుపట్టుకోరు. మేమందరం కలిసి ఉన్నాము అది వాళ్ళు గుర్తించలేరు ఇప్పుడు. కానీ నెమ్మదిగా వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళకు ఆ ఫీలింగ్స్ వస్తాయి, మేము దగ్గర వాళ్ళము, మాకు చాలా దగ్గరతనం ఉంది అనిపిస్తుంది. నెమ్మదిగా ఇది కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. కానీ బాబా చెప్పారు, ఆ అడ్వాన్స్ పార్టీ వాళ్ళు మీరు అడ్వాన్స్ స్థితి వాళ్ళు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అయితే మీరు అడ్వాన్స్ స్థితి వాళ్ళు అని బాబా చెప్పారు. అడ్వాన్స్ స్టేజ్. हमको प्यार कितना అందరం కలిసి కూర్చుందాం. ఆ దృఢమైన ఆలోచనతో ఉండండి. మనం రాఖీ కోసం ఏం తీసుకోవాలో రోజంతా కూడా దీది గుర్తు చేస్తున్నారు. మనకు హోంవర్క్ ని ఇచ్చాము, ఆ హోంవర్క్ మీద వర్క్ చేయండి. మరి ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్ కదా, ఎప్పటిలానే మనం తయారు అవుదాము. రేపటి అదే శనివారం స్కెడ్యూల్ చూద్దాం. 4:45 a.m. Meditation starts at Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. What a full day tomorrow
రేపు రోజంతా మనందరికీ రాఖీ కోసం రెడీ అవ్వాలి. ఆ భోగ్ మెసేజ్ చాలా గొప్ప అద్భుతంగా ఉంది. ఎన్నో ఆలోచించేవి ఉన్నాయి. మరి రేపటి హోంవర్క్ ఇప్పుడు చేద్దాం. విశాల బుద్ధి, పవిత్రాత్మ యొక్క విశాల బుద్ధి. పవిత్రాత్మనైన నేను ఆ మూలలోకాన్ని, సూక్ష్మలోకాన్ని, స్థూల లోకాన్ని, మళ్ళీ ఈ కల్ప ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తుందో తెలుసుకున్నాను. ఈ విశాల బుద్ధి ద్వారా నా మనస్సును మేలిమి బంగారం లాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రిల్ చేద్దాం. విశాల బుద్ధి, పవిత్రాత్మ యొక్క విశాలమైన బుద్ధి. I, the pure soul, పవిత్ర ఆత్మనైన నేను incorporeal world, the subtle region, నిరాకార ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం, మరి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకున్నాను. This wisdom gives me a broad intellect, ఈ వివేకం నాకు విశాల బుద్ధినిస్తుంది. ఈ జ్ఞానం నాకు విశాలమైన బుద్ధినిస్తుంది. ఇది నన్ను నేను మేలిమి బంగారం లాగా చేస్తుంది. నేను మేలిమి బంగారం లాగా అవుతున్నాను. I, the pure soul, పవిత్రాత్మైన నేను the incorporeal world, ఈ నిరాకార ప్రపంచాన్ని, సూక్ష్మ వతనాన్ని, స్థూల వతనాన్ని, ఈ మొత్తం ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకున్నాను. this wisdom gives me a ఈ broad జ్ఞానం నాకు విశాల బుద్ధిని కలిగిస్తుంది. allows me to mold myself దీని ద్వారా and become నన్ను నేను real. మేలిమి బంగారంలా చేసుకోగలుగుతున్నాను.
Om Shanti. Om Shanti.